అయితే నేను ఇంకొంచెం డీటెయిల్గా కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఎమ్మెల్యేలు గెలవాలంటే కబ్జాలు చేయడం అన్నది మినిమం క్వాలిఫికేషన్ ఉండన్నట. అది ఏ పార్టీకి సంబంధం లేదట. నేను మాత్రం ఫ్యూచర్లో మా జాగృతి నాయకులకు చెప్తా ఉన్నా, మీరు అట్లాంటి కల్తీ కల్చర్కి పోకుండా మంచి నాయకత్వంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. రాజకీయాన్ని మారుద్దాం ఈ రాష్ట్రంలో. కబ్జాలు చేసే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు అనేటటువంటి ఒక అపోహను తీసేసి కబ్జాలు చేసినటువంటి వాళ్ళని కూడా మంచిగా వాళ్ళని ప్రజల ముందు ఎండగట్టేటటువంటి నాయకత్వం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ కబ్జాల వల్ల వచ్చినటువంటి 900 కోట్లు స్మార్ట్ సిటీ కోసం పెట్టకపోవడం వల్ల తెలంగాణలో 2వ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం. ఆ యూనివర్సిటీలో 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. ఇంతవరకు హాస్టల్ లేదు. నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను చెప్పిన నేను నిజామాబాద్ దాటనియలే, అక్కడ కూడా నేను అడిగినాను నిధులు ఇవ్వలే, అయినా నేను ఊరుకోలే. బిహెచ్ఈఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 7 కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ లేకపోతే కట్టించుకున్నాను నేను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారు అని వీసీ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా నేను డబ్బులు ఇప్పించాను. నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలో ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలు, కానీ ఖచ్చితంగా ఎవరి కాలైనా పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంటే ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. నిజంగా సిగ్గుపడాలి. వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు 2 ఆడబిడ్డలు ఉన్నారు, సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క 2 ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని, ఏదన్నా చేయండి. మీరు 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు, వచ్చి చదువుకుంటూ పోతున్నారు. దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్లో ఒక్కొక్కడే ప్రొఫెసర్ ఉన్నారు, అంటే శాంపుల్ అన్నట్టు, ఇక ఉన్నారా లేరా అన్నట్టు. సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అంటే దారుణం. ఎకనామిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అది హిస్టరీ కావచ్చు, తెలుగు కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఒక్కొక్కరే శాంపుల్ అన్నట్టు. ఉన్నారా అంటే ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉన్నదా అంటున్నారు. దయచేసి యూనివర్సిటీ మీద దృష్టి పెట్టవలసిందిగా మంత్రివర్యుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిందే దీని మీద, యూనివర్సిటీలు పట్టించుకుంటారు, విద్య పట్టించుకుంటలేరు అని. ఇవాళ తమరే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు, దయచేసి కాకతీయ యూనివర్సిటీ మీద శ్రద్ధ పెట్టమని నేను కోరుతున్నాను. ముఖ్యంగా హాస్టల్స్ కట్టియాలి. నిన్న ఆడిపోయి మాట్లాడితే మగపిల్లలు చెప్తారు మా బాలే ఒక్క హాస్టల్స్, కానీ ఆడపిల్ల అయితే మరీ దరిద్రంగా ఉన్నాయి, దయచేసి వాళ్ళ కోసం శ్రద్ధ పెట్టండి అని మగపిల్లలే చెప్తున్నారు. కాబట్టి దయచేసి హాస్టల్స్ కట్టించాలి, ప్లస్ ఖాళీలు ఉంటే భర్తీ చేయవలసింది నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము లైబ్రరీకి వెళ్ళడం జరిగింది నిన్న. చాలా మంది నిరుద్యోగులు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా 500 మంది ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇమీడియట్గా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, స్పష్టమైనటువంటి డేట్స్ ఇవ్వాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతూ ఉంది, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. జీవో నంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. జీవో 46 ద్వారా పోలీస్ నియామకాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పైగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు, మెగా డిఎస్సీ వేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్స్ ఎటువంటి లోపాలు లేకుండా కూడా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం. దాంతోపాటు వేరే జాబ్స్ అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి, వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ లాంటివి కనీసం నోటిఫికేషన్ చేస్తలేరు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలనే షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. తక్షణమే నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మరి పరకాలలో ఏకు శ్రావణి అనేటటువంటి బిడ్డ, శ్రీవాణి అనేటటువంటి అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళి రావడం జరిగింది. ఇది మొదటిది కాదు, 100 మంది పిల్లలు చచ్చిపోయారు వెల్ఫేర్ హాస్టల్స్లో. దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. శ్రీవాణి విషయంలో ఏమైందో తెలియాలి. అక్కడ హుజురాబాద్లో కూడా శ్రీవర్షిణి అనే అమ్మాయి మొన్ననే ఊరేసుకొని చనిపోయింది, ఆ అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగిందో తెలవాలని నేను కోరుతా ఉన్నాను. నర్సంపేట పోయినాం, మాదన్నపేట చెరువు చూసినాం, అక్కడ సేమ్ స్టోరీ. టెండర్ వచ్చింది ఎవరికైనా విషయం నేను చెప్పను, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఆయన ఒక పని చేయలేదు. ఆయనకు అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి టెండర్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ పని చేయలేదు, మత్తడి పని చేయలేదు. దాంతో నర్సంపేటలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఆ పనులు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకో గమ్మత్ ఏంటంటే, ఎంజిఎం హాస్పిటల్కి వచ్చినాం నిన్న.
హాస్పిటల్కి జనరల్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది. దానికి మన ఎంజిఎం లాంటి హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు కావాలి. అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి ఫండ్స్ ఉంటాయి. ఈ 3 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 1 ఇయర్లో, కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్లలో ఒక్కటంటే 1 రూపాయి కూడా ఎంజిఎంకి రాలేదు కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే కనీసం వాళ్ళు దూది కొనాలన్నా, సూది కొనాలన్నా, మందుగోళీ కొనాలన్నా, ఏదన్నా ఒక చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి హాస్పిటల్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను గవర్నమెంట్ వైద్యులను, గవర్నమెంట్ నర్సుల్ని చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఎందుకంటే ఎంత రష్ వచ్చినా పాపం మంచానికి 2ని షేర్ చేసినా సరే, వాళ్ళు ఒక్కొక్క బెడ్లో 2 పేషెంట్స్ని పెట్టైనా సరే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం అన్నది సున్నాగా ఉంది అని చెప్పి తెలియజేయక తప్పని పరిస్థితి. అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వర్కర్స్ దాదాపు 650 మంది ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చినారు. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఎంటర్టైన్మెంట్ జరిగింది. మొన్న మీరు చూసిర్రు ఇక్కడ మీ జిల్లా మంత్రుల వల్ల. ఎందుకు జరిగింది ఎంటర్టైన్మెంట్ ఏంది అని చూస్తే, సమ్మక్క సారక్క టెండర్స్ విషయంలో ఇదివరకు ఒక రూల్ ఉండే, ఏది విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ వీటీడీఏలకు 10 లక్షల వర్క్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ద్వారా చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, 150 కోట్లు ఇచ్చింది సమ్మక్క సారక్క దీనికోసం, జాతర కోసం. కానీ అవన్నీ వీటీడీఏలకు ఇవ్వకుండా వీటీడీఏలకు లిమిట్ని 10 lakhs నుంచి 25 lakhs పెంచి వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 190 చట్టం విరుద్ధం. అదేవిధంగా ఇదివరకే 109 అనే జీవో ఉంది, దానికి కూడా విరుద్ధం. ఇవన్నీ కూడా తుంగలో దొక్కి మరి సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ, మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం. అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి, ఆదివాసీల్లోంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి. మరి 10 లక్షలకు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు 25 లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది. నా ఆరోపణలో తప్పుంటే సరిచేయండి. ఒకవేళ మీరు చేసేటటువంటి పనిలో తప్పుంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తూ ఉన్నా. ఇక అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి, జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు, ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలియాలి. 1700 కోట్లు అవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి. కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.